బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ అంటే అది ఇల్లీగల్ కదన్న. చాలా వల్ల బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా యూత్ వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంటుంది కాబట్టి మ్యాక్సిమం వాటి జోలి పోకుండా ఉండడం బెటర్. ఇది ఏమంటారు, షార్ట్ మనీ కోసం ఆశపడి లైఫ్లన్నీ ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈజీ మనీ కోసం లైఫ్లన్నీ స్పాయిల్ చేసుకుంటున్నారు కాబట్టి బెటర్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఫాలో కాకపోవడం బెటరు. దాంతోపాటు బెట్టింగ్ యాప్స్కి ఎంత దూరం ఉంటే అంత బెటర్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతాయి కాబట్టి. అంటే ఫైనల్‌గా మీరు ఏం చెప్తారన్న యూత్‌కి? బెట్టింగ్ యాప్స్ ఆడకపోవడం బెటర్ అన్న. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల లైఫ్లో జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి బెటర్ అవాయిడ్ చేసి నార్మల్గా రెగ్యులర్గా మనకి హార్డ్ వర్క్ చేసి ఎర్న్ చేసుకున్న మనీయే బెటరు. స్మార్ట్ మనీ కానీ ఈజీ మనీ కోసం అలాంటి యూత్ మ్యాక్సిమం అలాంటి రూట్లో పోకుండా ఉండడం బెటర్. అలాంటి వాళ్ళని ఫాలో అవ్వడం కూడా మంచిది కాదు. సో ఎవరైతే ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఉంటారో యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే అలాంటివి చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం యూతే ఫాలో అవుతారు, వాళ్ళే ఫాలో అవుతారు కాబట్టి యూత్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం అది కూడా దృష్టిలో పెట్టుకొని యూత్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రమోట్ చేయకుండా ఉండడం బెటరు.